అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధా అడ్డా. ఏంటి ఎందుకు బయట వెయిట్ చేస్తున్నాము అనుకుంటున్నారా? సో ఏం లేదండి, ఒక లైఫ్ అప్డేట్. మేము ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో దానికైతే ఇది ఇన్వెస్ట్మెంట్. ఏంటి అంటే అబౌట్ స్టిచ్చింగ్ గురించేనండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అయితే తీసుకున్నాము. సో అదైతే వచ్చిందండి. దీనికోసం చాలా రోజులు వెయిట్ చేసాము. ఫస్ట్ వేరేది తీసుకుందాం అనుకున్నాము. సో అదైతే రివ్యూ బాగాలేదు అని చెప్పి ఇదే తీసుకున్నామండి. ఇది వచ్చేసి ట్రిబుల్ ఆర్ కంపెనీ. మాకు ఇది వచ్చేసి ఒక 4 lakhs వరకు పడిందండి. 12 నీడిల్స్. ఇదైతే చాలా బాగుంది. మేము చాలా చోట్ల సెర్చ్ చేసాము. సో బెస్ట్ సర్వీస్, బెస్ట్ ప్రోడక్ట్ అంటే ఇదే అన్నారండి. సో మేమైతే దీనికే వెళ్ళాము. సో ఇదైతే ఇలా వస్తుందండి. ప్యాకేజింగ్ చాలా వెయిట్ ఉంటుంది. ఇది వచ్చేసి అబౌట్ 200 kgs వరకు ఉంది. ఇదైతే హెల్ప్ చేయడానికి ఒక ముగ్గురిని అయితే తెచ్చుకోమన్నారు. మేము అక్కడ అపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనైతే రమ్మన్నామండి. సో ఇదైతే ప్యాకేజింగ్ ఇలా వస్తుంది. ఒక కార్డ్బోర్డ్, వుడెన్ కార్డ్బోర్డ్ బాక్స్లో వస్తుందండి. సో ఇదైతే చాలా వెయిట్ ఉంటుంది, చాలా కష్టం. చాలా నేరో ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడైతే చాలా కష్టం అండి. సో చూసుకుని ఎవరన్నా ఇలాంటిది తీసుకోవాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే ఆర్డర్ పెట్టుకోవాలి దీన్ని. సో వాళ్ళే టెక్నీషియన్ అయితే పంపుతారండి. దింపేంత వరకు వాళ్ళ బాధ్యత. సో మన ఇంట్లోకి తెచ్చుకోవడం అయితే మన రెస్పాన్సిబిలిటీ అండి. మనమే తెచ్చుకోవాలి. ఐ మీన్ మనమే మనుషులు మాట్లాడుకోవాలి. ఓన్లీ టెక్నీషియన్ ఒక్కతనే ఉంటారండి. మనము ఇలా మనుషులను అయితే మాట్లాడుకోవాలి ఇవన్నీ లోపలికి పెట్టుకోవడానికి. సో ఇదండి మెయిన్ పార్ట్. ఇదైతే చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. లిఫ్ట్లో వరకు బాగానే వచ్చేసింది. అక్కడి నుంచి తీసుకెళ్ళడం చాలా కష్టమైంది. వాళ్ళు ఇలా ఒక దుప్పటైతే తీసుకుని ఇలా ఈడ్చుకుని వెళ్దామన్నారు. సో ఇదైతే బాగా ఈజీ అయ్యిందండి. సో ఇంకా సన్నగా ఉన్న సందులు గట్ట అయితే చాలా ఇబ్బంది. మెయిన్ దీనికైతే ఏ ప్రోడక్ట్ డ్యామేజ్ అవ్వకుండా రావాలి. ఇలా ఇంట్లో వరకు అయితే బాగానే వచ్చేసిందండి. మేమైతే చెప్పాము ఇలా వచ్చిన వెంటనే టెక్నీషియన్ కూడా పంపాలి అని. మామూలుగా అయితే ఒక్కొక్కసారి పంపుతారు, ఒక్కొక్కసారి పంపరండి. సో మీకు ఇలా ఇబ్బంది గట్ట ఏమన్నా ఉంటే ముందే చెప్పాలండి. అపార్ట్మెంట్లో కారిడార్లో గట్ట బయట ఉండనివ్వరు కదా. ఉన్న ఏదో ఒకటి ఎవరొకళ్ళు ఏదో కొట్టినా ఏదో ఒకటి మళ్ళీ డ్యామేజ్ అవుతుంది కదా ప్రోడక్ట్. సో అందుకే మేము ఏ రోజు అయితే తెస్తారో ఆ రోజే ఇన్స్టాల్ కూడా చేసేయాలని చెప్పామండి. సో అలానే చేసేసారు. మేము ఇది ఇంట్లో ఫిట్ అవుతుందా లేదా అని మాకు కొంచెం టెన్షన్ కూడా అయ్యింది. బట్ ఇంట్లో అయితే సరిపోయిందండి. ఇది ఒక 4-6 బెడ్ ఉన్నంత ప్లేస్ అయితే కావాలి దీనికి ఖచ్చితంగా. దీనికి అంత ప్లేస్ ఉండి అన్ని వీలుగా ఉంటేనే హౌస్లో ఫిట్ అవుతుంది, లేదంటే షాప్లోనే బెటర్ అండి. మేము ఇది చూసుకుని సైజు తీసుకున్నాము. ఇదైతే బాగా ఫిట్ అయింది, కరెక్ట్గా సరిపోయింది, ఏ అడ్డు లేకుండా. పక్కన బెడ్ సరిపోతుందా లేదా, మళ్ళీ ఈ మిషన్ మొత్తం ప్లేస్ అంతా ఆక్యుపై చేస్తుందా అని చెప్పి చాలా డౌట్స్ వచ్చాయి. దీంట్లో మనకి డబల్ హెడ్స్ కూడా ఉందండి. డబుల్ హెడ్ వచ్చేసి ఇంకొంచెం ఒక 1.5 lakh ఇంకా ఎక్కువ పడుతుంది. ఇది వచ్చేసి మనకి దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయండి. మేమైతే పవర్ ప్లస్ తీసుకున్నాము. బటర్ఫ్లై కూడా చాలా బాగుంటుంది దీంట్లో. సో పవర్ ప్లస్ అంటే మనం ఎక్కువసేపు రన్ చేసినా కూడా మనకి దీనికి గ్యాప్ ఏం అవసరం లేదండి. సో కొన్ని వాటికి అయితే ఖచ్చితంగా కొంచెం గ్యాప్ అయితే కావాలి మెషిన్కి. ఇది 24 hours రన్ అయినా కూడా దీనికి ఆపి అలా ఏం అవసరం లేదు. సో టెక్నీషియన్ అయితే మొత్తం ఫిట్ చేసేసారండి. వర్కర్స్ మాకు అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ఆల్మోస్ట్ 4,000 అడిగారండి. వాళ్ళు అక్కడ నుంచి అక్కడికి ఎత్తి మోసింది అసలు ఏమీ లేదు, డ్రాగ్ చేసిందే. సో దానికి వాళ్ళు 4,000 అడిగారు. అండ్ అనవసరంగా మేము చాలాసేపు ఉంచాము, వెయిట్ చేయించాము, ఇంకా ఏమన్నా అవసరం పడుతుందేమో అని చెప్పి. బట్ ఏం అవసరం లేదండి. వాళ్ళు అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టేంత వరకునే వాళ్ళ వర్క్, తర్వాత ఏముండదు. దానికి మేము ఒక 2,000 ఇస్తాము అని చెప్పాము. వాళ్ళైతే తీసుకెళ్లారు. ఓకే.
వాళ్ళ అవసరం ఏం పెద్ద ఉండదండి. వెహికల్ నుంచి కింద దింపి కింద నుంచి ఇంట్లోకి తీసుకురావడం వరకునే వాళ్ళ వర్క్. తర్వాత ఏమి ఉండదు. మేము ఎక్కువసేపు ఉంచినందుకు వెయిటింగ్ ఛార్జ్ కూడా ఇంకొక 2000 ఎక్స్ట్రా వేశారు. సో మీరు ఆ మిస్టేక్ అయితే చేయకండి. ఇంకా ఎక్కువ ప్రైస్ అడుగుతారు. మేము 1000 ఇస్తే సరిపోతుంది అనుకున్నాము. బట్ వాళ్ళు ఇంకా ఎక్కువ అడిగారు. ఇది వచ్చేసి మొత్తం మిషన్ అంతా ఫిక్స్ చేసేసారండి. ఫ్రేమ్ కూడా ఎలా పెట్టాలి అనేది చెప్పారు. నాకు ట్రైనింగ్ పీరియడ్లో ఈ ఫ్రేమ్ పెట్టడం చెప్పలేదు. సో టెక్నీషియన్ వచ్చినప్పుడు మొత్తం చెప్తారన్నారు. సో అతనైతే చెప్పారండి, మీరు మిషన్ తీసుకున్నాక ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని అయితే భయం అయితే పెట్టుకోని అవసరం లేదు. ఈజీగానే ఉంటుంది ఆపరేటింగ్. అంటే ఫస్ట్ ట్రైనింగ్ తీసుకుంటే ఈజీ ఉంటుందండి. అంటే ఫస్ట్ కంగారు పడిపోయి మిషన్ ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది స్టార్టింగ్ 1 మంత్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ప్రాబ్లమ్స్ అంటే మనకి దాని గురించి ఏం తెలియదు కాబట్టి ఏది ఎలా అయినా ఎలా చేయాలి అని అర్థం కాదు కదా. సో ప్రాక్టీస్ చేయగా ఈజీ అవుతుందండి. గురించి ఇంకా క్లియర్గా ఇంకొక వీడియోలో చెప్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.